ఏం పెద్ద మీకు మా ఊరు తెలుసా అన్న. తెలుసా అంటే ఆయన అడిగాడు, మీకు మీ ఊరి గురించి తెలుసా నేను. ప్రతి విలేజ్ కి తనకంటూ ఒక సొంత కథ ఉంటుంది. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ పెన్నా బద్దివోలు. పెన్నా నది వల్ల మాకు పెన్నా బద్వేలు వచ్చేసింది. ఇక్కడ డైరెక్ట్ విష్ణుమూర్తి రాధామాధవ స్వామి పేరుతో మూల విరాట్గా ఉన్నారు. అది ఒక స్పెషల్. మేము యాక్చువల్గా పెన్నా నది అనేదాన్ని ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తామండి. పూజారి లోపలికి వస్తే భయంతో బయటకు వెళ్ళాలా. స్టిల్ ఇప్పటికీ చాలా ఊర్లలో తాగినాటికి నీళ్ళకి కష్టపడుతున్నారు కదా. కానీ మా ఊరికి 1984లోనే ఇంటింటికి ట్యాప్. మేము అనుకున్న విధానంతో ముందుకు తీసుకెళ్ళలేకపోతాం. నేచర్ పరంగా మా ఊరు నాకు తెలిసి అన్నిటికన్నా అల్టిమేటము. వాటర్ ఫాల్ అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. దూకినట్టు లోపలే ఉంటున్నారు, ఎవరు బయటికి రావట్లేదు. మంచి నడవడిక ఈ గ్రామం యొక్క సెట్. మీరు పెన్నా బద్వేలు రావాలంటే మీరు ఎక్కడికైనా ఇట్లకి వెళ్ళిపోండి. జస్ట్ పైకి చూసారనుకోండి మీకు కనిపిస్తూ ఉంటుంది చెట్టు. ఇది మీరేమన్నా చెయ్యేస్తారా? బయట ఉండే వాళ్ళందరూ ఎప్పుడు ఊరికి ఏదన్నా అవసరం అనుకున్నప్పుడు ఫైనాన్షియల్ పరంగా బయట ఉండే వాళ్ళు అందరూ తప్పకుండా హెల్ప్ చేస్తాం. కొత్త ఫండ్స్ కావాలి మాకు కూడా. దీన్ని ఒక గొప్ప పర్యాటక కేంద్రం కంటే కూడా ఆధ్యాత్మిక కేంద్రంగానే భావించారు. ఈ అంకుల్ తీసుకున్న ఒక్క నిర్ణయం ఈ ఊరి భవిష్యత్తునే మార్చింది. కొన్ని వేల మందిని ఇక్కడ తీసుకొచ్చింది. అంకుల్ అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది? వాళ్ళు మా ఊరేనే కాదు, ఈవెన్ అటువంటి వాళ్ళు వాళ్ళ ఊర్లో ఉన్నా కానీ సరే వాళ్ళ వల్ల వాళ్ళ ఊరు కూడా ఇబ్బంది. అది ఈ గ్రామంలో పుట్టడం మా అదృష్టం.